అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద క్రూషియల్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మరింతగా పుంజుకుంటూ వైసీపీ సిద్ధం సభలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తూ వచ్చాము. జరిగిన మొదటి కొన్ని సభలకి తండోపతండాలుగా జనసంద్రమై జనం తరలి వచ్చారు. అండ్ మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సభకి లక్షల మంది హాజరు కావడం, దాదాపుగా అంటే పైనుంచి టాప్ యాంగిల్ నుంచి చూస్తే అసలు ఎక్కడా కూడా ఇసుకేస్తే రాలనంత మంది జనం, అంటే ఈ నానుడు ఎలా వచ్చిందో కూడా అర్థం చేసుకోవచ్చు. అలా రావడం అన్నది అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది అన్ని ప్రసార మాధ్యమాల్లో అలాగే పత్రికల్లో కూడా ప్రచురితమైంది అండ్ అందరికీ కనపడింది జరిగిన సభ ఏ విధంగా జరిగిందని చెప్పి. ఒక్క తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో మాత్రం ఇది సాక్షి గ్రాఫిక్స్ అని చెప్పి వాళ్ళు చాలా ఎక్కడో ఒక మేబీ సభ కార్యక్రమానికి ముందో ఎక్కడి నుంచో తీసిన ఒక ఫోటోగ్రాఫ్ని వేసి అప్లోడ్ చేసి సాక్షిలో గ్రాఫిక్స్ గ్రౌండ్లో తుస్సు 10 లక్షలు అన్నాడు, 10,000 మంది కూడా రాలేదు అని చెప్పి పెట్టడం ఒక దారుణమైన అబద్ధంగా చాలామంది ముక్కున వేలేసుకుని చూస్తున్నారు. ఎందుకంటే గ్రాఫిక్స్లో ఒకవేళ ఇదైతే డ్రోన్ కెమెరా షాట్స్ పరిస్థితి ఏంటి, అండ్ అక్కడ ప్రత్యక్షంగా హాజరైన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ చూసి ఇంత పెద్ద సభ జరుగుతూ అందరూ చూసిన ఈ సభని ఒక అబద్ధంగా ఈ విధంగా ప్రచారం చేయడం అన్నది ఓర్వలేనితనానికి ఒక పరాకాష్ట అని అంతకంటే ఏమీ అనలేము. ఎందుకంటే ఇంకా పొత్తులు కూడా ఖరారు చేసుకోకుండా, ఆ పొత్తుల్లో ఎవరికి ఎన్ని సీట్లో క్యాండిడేట్స్ ఎవరో కూడా ప్రకటించే పరిస్థితిలో లేకుండా, ఒకసారి 2 సార్లు గతంలో అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం వెలగబెడతామని చెప్పి చెప్పుకోలేని ప్రతిపక్షాలు కేవలం కుళ్ళుతో, ఈర్షతో, ఓర్వలేనితనంతో ఇలాంటి ఒక అబద్ధాన్ని పెట్టారు. కానీ నిజంగా అబద్ధం ఆడితే కూడా అతికేలా ఉండాలని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఇంతటి ఒక అబద్ధాన్ని ఒక అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టిన ప్రతిపక్షం టీడీపీ మరి జనంలో విశ్వసనీయత పెరుగుతుందని కానీ వస్తుందని కానీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎప్పుడు సిద్ధం సభ జరిగినా లేదు మరొక విజయవంతమైన కార్యక్రమం జరిగినా, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరిగినా కూడా దానిలోని హేతుబద్ధమైన విషయాలు కానీ ఉన్న విషయాలు కానీ పక్కన పెట్టేసి కేవలం బురద జల్లడం, లేకపోతే అబద్ధపు ప్రచారాల్ని కొనసాగించడం, ఏదో జరిగిపోతోందని చెప్పి ఒక భ్రమింపచేయడం, ప్రజల్ని తప్పుదో పట్టించడం తప్ప జరిగిన వాస్తవాల్ని మింగలేకపోతున్నారు. అంటే ఈరోజు ఏపీ ప్రభుత్వం చేసిన పథకాల వల్ల కేవలం ఇది ఎక్కడ స్టార్ గ్లామర్ లేదు, అటువంటి ఇక్కడ ఉన్న ఒకే ఒక స్టార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అండ్ ఈ గ్లామర్లు ఏవి లేకుండా పక్క పార్టీల నుంచి లేకపోతే ఇతరులతో పొత్తులేవి లేకుండా కేవలం వైసీపీ సిద్ధం సభకి ఇలా జనం వస్తున్నారంటే పథకాల మీద, నాయకుల మీద ప్రజలకి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి అబద్ధపు ప్రచారాలు కేవలం వినోదం కోసం పనికొస్తాయి తప్ప, ఎందుకంటే ఫిల్మ్ మేకర్ ఆర్జీవి కూడా దీన్ని రీట్వీట్ చేసి పలు కామెంట్స్ పెట్టారు. అంటే ఇంత దారుణంగా ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎవరైనా ఇంత దుస్సాహసం చేస్తారా? 10,000 మంది తుస్సుగా ఉంది సభ అని చెప్పి ఈ ఫోటోలు చూసి విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? ఇది ప్రశ్నిస్తున్నాం. దట్ ఈస్ ద క్రూషియల్ పాయింట్. కాబట్టి టీడీపీ బహుశా బెటర్ అజెండా ఉన్న వెతుకుంటే బెటర్ అని చాలామంది ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.